హాయ్ అండి. ఇవాళ మన రెసిపీ వచ్చేసి బోటి ఫ్రై అండి. ఫస్ట్ బోటి తీసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి. నేను దాదాపుగా ఒక 10 టైమ్స్ వాష్ చేశానండి. అంటే మీరు అర్థం చేసుకోండి. అంత ఎంత మంచి వాష్ చేస్తే అంత బాగుంటుంది. స్మెల్ అనేది నీట్గా వెళ్ళిపోతుంది. ఇలా వాష్ చేసి నేనైతే ఒక ½ కేజీ వరకు ఉందండి ఈ బోటి. ఒక కుక్కర్లో నీట్గా అంటే చిన్న చిన్న పీసెస్ ఈ విధంగా కట్ చేసుకొని ఇందులో వేసుకున్నాను. ఇప్పుడు ఇది ఉడకబెట్టాలండి. ఒకటండి, బయలు చేసేటప్పుడు మాత్రం ఏమి పసుపు కానీ సాల్ట్ కానీ ఏది కూడా వేయాల్సిన అవసరం లేదు. మామూలుగా బయలు పెట్టండి. ఎంత బయలు పెడితే మినిమం 6 నుంచి 8 విజిల్ వచ్చే వరకు ఉడకబెట్టండి. ఎంత మెత్తగా ఉంటే అంత ఫ్రై అనేది మనకు త్వరగా అయిపోతుంది. ఇక ఎలా చేయాలో కూడా చూపిస్తానండి. ఫస్ట్ అయితే బయలు పెడుతున్నాను. మామూలుగా 8 విజిల్లకు బయలు అయింది అనుకున్నాను, కానీ నాకైతే దాదాపుగా 10 విజిల్ పట్టిందండి. 10 విజిల్ పట్టినా కూడా ఇప్పుడు అయితే చాలా అంటే చాలా బాగా ఉడికింది. ఇలా అంటే ఊడిపోతుంది. ఇలా చూసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి నీట్గా ఒక 4-5 సార్లు మళ్ళీ కడగాలండి. ఒకసారి బయలు పెట్టిన తర్వాత కూడా 4-5 సార్లు మళ్ళీ కడగాల్సి ఉంటుంది. కడిగేసి ఒక జల్లిగిన్నెలో వేసుకోవాల్సి ఉంటుంది. దాదాపుగా ½ కేజీ బోటికి నాకు వచ్చేసి 150 గ్రాముల ఆయిల్ పడుతుందండి. దీనికి బోటికి జనరల్గా ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఆయిల్ పోసుకున్న తర్వాత ఒక 2 లేక 3 బిర్యానీ ఆకు, ఒక చిన్న చెక్క, 3 ఎలాచి, ఒక 4-5 లవంగాలు సరిపోతాయండి ఇంత మటుకు. ఆ తర్వాత పచ్చిమిర్చి అండ్ ఉల్లిపాయ వచ్చేసి 2 ఉల్లిపాయలు కట్ చేసుకున్నాం కదండి. నెక్స్ట్ పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకొని కాస్త కలర్ మారే వరకు, ఎక్కువ అవసరం లేదండి, ఎందుకంటే ఇంకా డ్రై అవుతూనే ఉంటాయి ఉల్లిపాయ అనేది. ఇప్పుడు ఉల్లిపాయ మగ్గిన తర్వాత బోటి వేసుకోవాలండి. బోటి కాస్త ఆయిల్లో మగ్గాలి ఖచ్చితంగా. మగ్గితేనండి, బోటి కానీ లివర్ కానీ ఆయిల్లో మగ్గితేనే దాని టేస్ట్ అనేది పెరుగుతుందండి. బోటికి మెయిన్ ఏంటంటే అండి, మనం కడగడమే మెయిన్ అండి. ఎంత మంచిగా వాష్ చేస్తేనే అంత బాగా కుదురుతుంది. ఇంకొకటి, కటింగ్ అనేది బోటి కటింగ్ చేసేటప్పుడు ఎంత వీలుంటే అంత సన్నగా కట్ చేసుకోండి, కానీ పెద్దగా మాత్రం అస్సలు కట్ చేయొద్దు. దానివల్ల బోటి అనేది సరిగా ఉడకదు. ఇంకొకటి, ఉడికిందా లేదా అనేది మీకు, నాకైతే 10 విజిల్ పట్టిందండి. మీకు ఇంకెంత టైం పట్టినా పర్వాలేదు. ఒక్కొక్కసారి ముదురు మటన్ అయి ఉంటుంది. ముదురు మటన్ అయినప్పుడు కూడా ప్రాబ్లం అవుతుంటుంది. అందుకే ఎంత వీలంత వరకు అంత ఉడకబెట్టేసేయండి బోటి. తర్వాత ఆయిల్లో ఖచ్చితంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కాస్త బోటి అనేది కలర్ మారిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలండి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు 1 స్పూను. నాకైతే ½ కేజీ బోటి అండి, ఇది కొలత చెప్తున్నాను. ½ కేజీ బోటి ఆయిల్లో బాగా మగ్గింది. ఇంకొక విషయం ఏంటంటే, ఏదైనా బోటి కానీ చికెన్ ఫ్రై కానీ మనం ఇనుప కడాయిలు చేస్తేనే టేస్ట్ అనేది పెరుగుతుందండి. అందుకే మేము హోటల్లో మ్యాక్సిమము ఇనుప కడాయి వాడతామండి. ఇనుప కడాయిలో టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు సాల్ట్ వేసుకుందామండి. సాల్ట్ వచ్చేసి ఒక 1/2 టేబుల్ స్పూన్, కొంచెం పైన పట్టింది. తర్వాత కారం కాస్త ఎక్కువ పడుతుంది, 1 స్పూన్నర వరకు కారం పడుతుంది. మీరు ఇందులో కాజు వేసుకుంటారా ఎలాగైనా మీ ఇష్టం. బోటి కర్రీ అంటేనేమో టొమాటో వేసుకుంటే సరిపోతుంది. టొమాటో కట్ చేసి ఇందులో వేసుకుంటే సరిపోతుంది. గోంగూర అంటే గోంగూర కలిపితే అయిపోతుంది. గోంగూర బోటి అయిపోతుంది. చాలా సింపుల్ అండి. ఆ తర్వాత దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, మళ్ళీ 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలండి.
వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం కరివేపాకండి. కరివేపాకు వేసి ఒకవేళ బోటిలో బాగా ఆయిల్ ఉన్నట్టయితే కొబ్బరి పొడి వేసుకోండి, సరిపోతుంది. మీరు కాజు కూడా వేసుకోవచ్చండి ఇందులో. ఓకే, ఇంతేనండి, బోటి ఫ్రై అయిపోయింది. బంద్ చేద్దాం. కొత్తిమీర వేస్తే సరిపోతుంది. ఇంకా ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నామండి. ఇప్పుడు చూడొచ్చు, బోటి ఫ్రై చేసే విధానం అయితే చూశారు కదా. నెక్స్ట్ బోటి కర్రీ కూడా ఒక వీడియో చేస్తానండి. అలాగే గోంగూర బోటి కూడా ఒక వీడియో చేస్తాను. అలాగే కొత్తగా ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఖచ్చితంగా ఈ ఛానల్ అనేది యూజ్ ఉంటుందండి. ప్రతి ఒక్కటి మీరు బిజినెస్ పరంగా యూజ్ ఉంటుంది, ప్లస్ లేదా ఓరల్ టైప్లో ఇంట్లో చేసుకుందాం అన్నా కూడా మీకు యూజ్ ఉంటుందండి. అలాగే ఒక్క విషయం అండి, వీడియోకి అయితే లైక్ మర్చిపోవద్దు. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరండి కొత్త వాళ్ళు. ఒక్క లైక్ మర్చిపోవద్దండి. ఓకేనండి, చాలా చాలా థ్యాంక్ యూ. ఇంకా మీకు ఏం కావాలో ఇంకా అంటే అది కూడా మీరు కామెంట్ చేయొచ్చండి. మీ ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తాను, చూస్తూ ఉంటాను. థ్యాంక్ యూ అండి. చూడండి, బోటి ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మంచి దావతులో కానీ ఏదైనా పండుగ టైంలో కానీ ఇది చాలా అంటే చాలా యూజ్ ఉంటుంది. చాలా సింపుల్ అండి.